అబద్ధ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు చేస్తారంట, ఆశ్చర్యకార్యాలు చేస్తారంట. అక్కడున్నాడు క్రీస్తు, ఇక్కడున్నాడు క్రీస్తు అని చెబుతారంట. అంత మాత్రమే కాదు, దేవుడు ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేస్తారంట. ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత దేవునికి మహిమకరంగా కనిపెట్టి మొరపెట్టేవారికి మనం ఉండాలండి. దేవుడు మనుషులు ఏర్పాటు చేసిన వాళ్ళు కాదు, దేవుడు ఏర్పరిచిన వారిని సహితం వాళ్ళు మోసం చేస్తారంట. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. నేను ఒక మాట చెబితే అది లేఖనంలో ఉందా? నా అనుభవం వల్ల ఏం మేలు లేదు, నా ఎక్స్పీరియన్స్ వల్ల ఏం మేలు లేదు. నా యేసయ్య మాట ద్వారా నీకు నాకు రక్షణ, నా యేసయ్య కృప ద్వారా నీకు నాకు మేలు. నా మాటలు 10,000 ఏం ఉపయోగం లేదు. యేసయ్య మాట ఒక్క మాట చాలు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. ఎవరు చెప్పినా నమ్మొద్దు. అది లేఖనంలో ఉందా? స్పష్టంగా నీకు అర్థమైందా? నువ్వు గమనించావా? మన ప్రశ్నలన్నిటికీ లేఖనంలో సమాధానం ఉంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ సృష్టిలో తయారు చేయబడిన ప్రతిదీ లేఖనంలో నుండి వచ్చింది. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మనం సిద్ధపరచుకోవాల్సినవి, మనం తయారు చేసుకోవాల్సినవి అన్ని లేఖనాల్లో ఉన్నాయి. మనం లేఖనాన్ని చదివితే, మనం లేఖనాన్ని అర్థం చేసుకుంటే, లేఖనానుసారంగా జీవిస్తే ఎవరు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయరు. చేసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. మరి ఏమండి, ఇంతమందిని మోసం చేస్తున్నారు, ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, ఇంతమందిని భ్రష్టులను చేస్తున్నారు, ఇన్ని కుటుంబాలని అల్లకల్లోలం చేస్తున్నారు. మరి దేవుడు వాళ్ళని ఊరుకుంటాడా? ఒకరోజు వస్తుంది, అబద్ధ ప్రవక్తల పని బట్టే రోజు ఒకరోజు వస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో ఈ అబద్ధాలు ఆడే వాళ్ళని, మోసం చేసే వాళ్ళని, విశ్వాసులను పాడు చేసే వాళ్ళని, సంఘాలను పాడు చేసే వాళ్ళని, దేవునికి వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళందరినీ కూడా దేవుడు తీర్పు తీర్చే సమయం ఒకటి ఉంది.